సో, అసలు ఫస్ట్ ఛాతీలో నొప్పి వచ్చింది అంటే ఫస్ట్ ఎటువంటి టెస్ట్ మీరు సజెస్ట్ చేస్తారు సార్? ఛాతీలో నొప్పి వచ్చి అది కంటిన్యూస్గా ఉంది అంటే ఏ నొప్పి అయినాను ఫస్ట్ ఇంపార్టెంట్ ఈజీ సింపుల్ టెస్ట్ మీకు ఎక్కడైనా దొరికేది ఈసీజీ అంటే ఎలక్ట్రోకార్డియోగ్రామ్, లేకపోతే ఈ చిన్న ఎలక్ట్రోడ్స్ పెట్టి ఒక చిన్న పేపర్ పైన మీ గుండె ట్రేస్ తీసుకుంటారు, దీన్నే ఈసీజీ అంటారు. ఎలక్ట్రోకార్డియోగ్రామ్ అనేది నార్మల్గా ఉంటే 100కి 99% మందికి ఏమీ ప్రాబ్లం ఉండదు. ఓకే, కానీ ఒక్కొక్కసారి అర్లీ స్టేజెస్లో అంటే మీరు నొప్పి రాగానే వెళ్ళినప్పుడు ఆ ఈసీజీ తీసే టైంకి చేంజెస్ స్టార్ట్ కాకపోతే, లేకపోతే సటిల్ చేంజెస్ అంటే కొద్దిగా చేంజెస్ ఏమైనా ఉంటే అది మిస్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి నొప్పి ఉంటే ఫస్ట్ ఈసీజీ అనేది తీసుకోవటం సింపుల్ చీపెస్ట్ మెథడ్. అది నార్మల్గా ఉండి నొప్పి తగ్గిపోతే జనరలీ ప్రాబ్లం ఏమీ ఉండదు. ఇవి కాకుండానే పేషెంట్స్కి అలా నొప్పి ఆన్గోయింగ్ ఉంటే కొంచెం సేపు అయిన తర్వాత మళ్ళీ ఈ టెస్ట్ చేయటం, ప్లస్ 2D ఎకో అంటారు మీరు, కాబట్టి దాని ఎకోకార్డియోగ్రామ్ గుండె కండరం ఎలా కదులుతుంది అనేది ఒకటి చూసుకోవటం. థర్డ్ టెస్ట్ ఏంటంటే బ్లడ్ టెస్ట్. దీన్నే కార్డియాక్ బయోమార్కర్స్ అంటారు. అంటే గుండె కండరం పైన లోడ్ పడ్డప్పుడు, అంటే బ్యాడ్ యాంజైనా అటాక్ లేదా అర్లీ హార్ట్ అటాక్ కానీ మేజర్ హార్ట్ అటాక్ కానీ దీంట్లో ఫస్ట్ 6 అవర్స్లో ఈ ఎంజైమ్ అనేది పెరుగుతుంది. ట్రోపోనిన్ అని ఒకటి ఉంటుంది. ముందర CKMB అని యూజ్ చేసేవాళ్ళు, కానీ ఇది ఇప్పుడు ఇవాళ రేపు యూజ్ చేయట్లేదు. ఈ ట్రోపోనిన్తో 2 రకాలు ఉంటాయి, ట్రోపోనిన్ I, ట్రోపోనిన్ T అని. అవి కాకుండా ఇప్పుడు హై సెన్సిటివిటీ ట్రోపోనిన్ అని ఒకటి వచ్చింది. ఇది మీకు చాలా యాక్యురేట్గా రిజల్ట్ ఇస్తుంది. ఇది పాజిటివ్ వచ్చిందంటే ఈసీజీ నార్మల్ ఉన్నాను, స్మాల్ హార్ట్ అటాక్. ఈసీజీలో మనకు తేడాలు కనబడతాయి. ఒక్కొక్కసారి మేజర్ హార్ట్ అటాక్ అయితే ముందు లేకపోయినాను ఒక పావు గంటకు ఒకసారి మళ్ళీ రిపీట్ చేసినప్పుడు దాంట్లో ఒక సెగ్మెంట్ అంటే ST సెగ్మెంట్ అంటారు, అది ఎలివేట్ అవుతుంది. అంటే కొంచెం కింద బేస్ లైన్ నుండి అది పెరగటం మొదలవుతుంది. మీ కార్డియాలజిస్ట్ కానీ ఎమర్జెన్సీ డాక్టర్లు చాలామంది దీన్ని ఈజీగా ఐడెంటిఫై చేస్తారు. అది వచ్చినప్పుడు అది మేజర్ హార్ట్ అటాక్, అది ఎమర్జెన్సీ. అలాంటప్పుడు మనకు ట్రీట్మెంట్ అర్జెంట్గా చేసుకోవాలి.